ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించు. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యంలో వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. దాసరి నారాయణరావు ఒక కవి, ఇంకో దర్శకుడు, మరో నిర్మాత, ఇలా ఎన్నో కళల్ని సొంతం చేసుకున్న గడుసరి. గొప్పింటి పిల్ల, పేదింటి కుర్రాడు కలిసి ప్రేమించుకుని కథను కంచికి చేర్చేసిన మన తెలుగు సినిమాకు 70వ దశకంలోనే తనకు తోచిన మరో మంచి మలుపు తిప్పి చరిత్ర సృష్టించిన దాసరివారు ఉదయం దినపత్రిక స్థాపించి జర్నలిజంలో కొత్త వరవడి సృష్టించారు. ఎంతోమంది సినీ కళాకారులు, ఇంకెంతోమంది జర్నలిస్టులకు ఊపిరిపోసిన దాసరి ఇప్పుడెందుకో ఫార్ములా వైపు దారి మళ్లారనే ఓ అభిప్రాయం. వెండితెర వెనక కత్తిపోట్లు, వెన్నుపోట్లు, ఆకలి కేకలతో పాటు వెన్నులో చలి పుట్టించే ఎన్నో నిజాల్ని తన అనుభవంలోకి తీసుకున్న దాసరి అటు సినిమాను, ఇటు రాజకీయాలను జంటగా తన 2 భుజాలపైన మోస్తూ ఈనాటి దసరా ధర్మపీఠం పైన దాసరి గారు చెప్పండి. మీ సినిమా జీవితం మీకు సంతృప్తినిచ్చిందా? గత దాదాపు 30 సంవత్సరాలుగా మీరు సినిమా జీవితంలో ఉన్నారు కదా. నన్ను మనిషిని చేసింది, నన్ను ఇంతవాణ్ణి చేసింది, ఇన్ని కోట్ల ప్రజానీకానికి నన్నుగా పరిచయం చేసింది, నన్నుగా గుర్తింపజేసింది, అభిమానింపజేసింది, గౌరవింపజేసింది సినిమా జీవితం. కాబట్టి సంతృప్తి అంతకంటే ఇంకేం కావాలి? ఐ కేమ్ ఫ్రమ్ స్క్రాప్. టుడే వాట్ ఐ యామ్ ఎవ్రీబడి నోస్. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ సినిమా. దాసరి నారాయణరావు గారు, మీరు రాసిన, తీసిన, వేసిన అనేక సినిమాల్లో ఒక పాత్ర మరో పాత్రను నిలదీసి ప్రశ్నించినట్టు మేము అనేక సినిమాల్లో చూసాం. నిజ జీవితంలో ఇలా నిలదీయటాన్ని మీరు ఎంతవరకు అనుమతిస్తారు, ఎంతవరకు సమర్థిస్తారు? సంస్కారయుతంగా ఉన్న ఏదైనా సరే నిలదీస్తే సరైన సమాధానం చెప్తాను. కుసంస్కారంగా ఉన్న ఏదైనా నిలదీస్తే ఆరబెట్టేస్తాను. ఇప్పుడు మన సినిమాల విషయానికి వస్తే 100% హీరోకి 2 ప్రేయసీలు లేకపోతే 2 భార్యలు ఉంటున్నారు. ఆ టైప్ ఆఫ్ వర్షన్ మన భారతదేశ సంస్కృతికి మంచిది కాదు. ఈ సినిమా పెద్దగా మరి మీరు అలాంటి దాన్ని ఆపడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి దాన్ని ఆపితే మీరు చెప్పిన పాయింట్తో నేను ఏకీభవిస్తాను. బహుభార్యాత్వం అనే దాన్ని, అది మన హిందూ సంప్రదాయానికే వ్యతిరేకం. అలాగే ప్రతి సినిమాలో 2 భార్యలు ఉండడం తప్పు లేదు వాళ్ళ పరిస్థితుల వల్ల అని చూపించడం అనే దాన్ని మనం అంగీకరించేది కాదు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ సినిమాని జనం ఆదరిస్తున్నారు. అంచేత ఈ అవేర్నెస్ మీరు జనంలో తీసుకొస్తే బెటరు. మీరు చూసే సినిమాలని మీరు తీయొద్దయ్యా, మన సంప్రదాయానికి చాలా అడ్డు, తప్పది, చాలా మీరు తప్పు చేస్తున్నారని చెప్పి నేను కెమెరాకి అడ్డం పడిపోయి మీరు ఈ సినిమా తీయొద్దు, నేను సినిమాకి పెద్దనే కాబట్టి మీరు మానేసేయంటే దే ట్రీట్ మీ యాజ్ ఎ ఫూల్. నన్ను చాలా అమాయకుడిగా, తెలుగుతక్కువగా చూస్తారు. అది అడ్డం పడవలసింది ఎవరంటే బహుభారతాన్ని వద్దు అని చెప్పడానికి రావాల్సిన మహిళా సమాజాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. మేము ఆడదానికి ఇంత అన్యాయం జరిగిపోతుంది కాబట్టి కాపాడండి అని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చే మహిళలంతా ఎక్కడ కూర్చున్నారని అడుగుతున్నాను. లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్, లెట్ దెమ్ డూ సంథింగ్. సామాన్య దర్శకుడిగా సాధారణ చిత్రాలు తీస్తూ అంచెలంచెలుగా పైకెదుగుతూ మీరు ఎన్నో గొప్ప సూపర్ హిట్, డూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈనాటి నట సామ్రాట్లు కానీ, స్వర్గీయ నటరత్నలు కానీ ఒకప్పుడు మీరు లేకపోతే చిత్రాలు లేవు వారికి. అటువంటిది వాళ్ళు ఇక్కడ స్టూడియోలు కట్టి ఇక్కడ చిత్ర నిర్మాణ సంస్థలను ప్రారంభించితే మీరు వాళ్ళకే దర్శకుడైనటువంటి మీరు ఇక్కడ స్టూడియో కట్టకపోవటానికి కానీ,
ఇక్కడ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ ఇక్కడ సెటిల్ కావడానికి కానీ మీరు ఏం కృషి చేయలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం? మీకు పూర్తిగా సినిమాల మీద అవగాహన లేదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడడానికి దాసరి నారాయణరావు మొట్టమొదటి మనిషి అన్నది సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కడి గుండెల్లో నాటుకున్న విషయం. నేను తీసిన 129 సినిమాల్లో 85 సినిమాలు నేను తీసినవి ఆంధ్రప్రదేశ్లో. నేను తీసిన సినిమాలు ఆంధ్రప్రదేశ్లో తీసినవాడు ఇంతవరకు ఎవడూ లేడు. అలాగే నేను తీసుకొచ్చిన ఆర్టిస్టులు కూడా లోకల్గా ఉన్న ఆర్టిస్టులను ఎవరిని తీసుకొచ్చినా, టెక్నీషియన్స్ ఎవరిని ఎంకరేజ్ చేసినా లోకల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ స్థిరపడడానికి అసలు రాయితీలు అన్నవి, సబ్సిడీలు అన్నవి పుట్టక ముందు నెలకి 15 రోజులు 20 రోజులు అన్నపూర్ణ స్టూడియోలో పడుకుని షూటింగ్లు చేసిన వాడిని నేను. నా కెరియర్ ప్రారంభమైంది 72లో దర్శకుడిగా. నేను హైదరాబాద్లో సినిమాలు తీయడం ప్రారంభమైంది 73 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీస్తూనే ఉన్నా. ఆ రోజున సబ్సిడీలు లేవు, రాయితీలు లేవు. ఆ రోజు నుంచి స్థిరపరిచాం. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభమైంది అంటే ప్రారంభించింది నేను. రాయితీల కోసం స్టూడియోలు కట్టిన లెట్ మీ కంప్లీట్ ఇట్ ప్లీజ్. పెద్ద పెద్ద నటులకి ఇక్కడ లెట్ మీ కంప్లీట్ ఇట్. నేను చెప్పే ఒక క్వశ్చన్ మీకు దయచేసి సమాధానం ఇవ్వండి. ఇంకా రాయితీల కోసమని మీ మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తవలేదు. నేను చెప్పేది మీ ప్రశ్నకు సమాధానం పూర్తవలేదు. లెట్ మీ కంప్లీట్ ఇట్. నేను చెప్తారు. నేను దయచేసి నేను చెప్పేది ఏనండి, రాయితీల కోసం స్టూడియోలు కట్టిన నిర్మాతలకి ఎకరాల స్థలం గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ఎందుకు స్థలం సేకరించలేకపోయినారు? నేను ఇంకా మీ పాయింట్ పూర్తి చేయాలి. ఫస్ట్ది లెట్ మీ కంప్లీట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీరు అన్నారే ఆంధ్రప్రదేశ్కి మీరు చేశారని. ఆంధ్రప్రదేశ్ అంటే సినిమా మీద అవగాహన లేకుండా మాట్లాడడం తప్పది. మామూలు వాళ్ళకే స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది. యూ కేమ్ టు ది సెకండ్ క్వశ్చన్. మీ ఫస్ట్ క్వశ్చన్ కావాలా? మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో సినిమా డెవలప్మెంట్కి మీరేమీ చేయలేదు అన్నారు. అది మీకు తెలియక మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను. నా ఉద్దేశం వల్ల మీకు స్టూడియో కట్టడానికి స్థలం ఎందుకు లేకపోయింది అని. స్టూడియో కట్టడానికి నాకు స్థలం అవసరం లేదు. నేను ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకోను, ప్రభుత్వం దగ్గర డబ్బు అప్పుగా తీసుకోను. అది నా పాలసీ. మీకు అర్థమైందండి? అది నా పాలసీ. ఎందుకంటే యాక్చువల్గా నేను స్టూడియో కట్టడానికి తిరుపతిలో స్థలం కొన్నాను, స్టూడియో కట్టడానికి హైదరాబాద్లో స్థలం కొన్నాను. నేను కడతాను. బట్ నేను కట్టేది ఎలా ఉంటుందంటే నా డబ్బులు అంటే ప్రజలు నాకు ఇచ్చిన డబ్బులతో, నేను సంపాదించుకున్న డబ్బులతో స్టూడియో కడతాను. నేను ప్రభుత్వం దగ్గర నుంచి అప్పులు తీసుకోవడం కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి స్థలం తీసుకోవడం కానీ నేను చేసి కట్టదలుచుకోలేదు. ఎందుకు సార్? వై డు యు హేట్ దట్ డబ్బులు తీసుకోవడం ఎందుకు? మీ అందరి ఆశీస్సులతోటి మేము కోట్లు సంపాదించాం. మాకు రాయితీలు ఎందుకు? మేము ప్రభుత్వం దగ్గర సబ్సిడీకి డబ్బులు తీసుకోవడం ఎందుకు? ప్రభుత్వం దగ్గర నుంచి మేము స్థలాలు తీసుకోవడం ఎందుకు? అది పేదవాళ్ళకు ఉపయోగించమనండి. ఆ స్థలాలు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇమ్మనమనండి. అంచేత మాకు స్థలాలు కొనుక్కుని స్టూడియో కట్టగలిగిన సామర్థ్యం మాకున్నప్పుడు, మా సొంత డబ్బుతో, మాకున్న బ్యాక్గ్రౌండ్తో మేము బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చుకునో లేకపోతే మా సొంత డబ్బు ఉపయోగించి మేము స్టూడియోలో కట్టుకోగలిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం మీద ఆశపడాలి? ప్రభుత్వం అంటే మేము ఎందుకు పడాలి? ప్రభుత్వం ఆ డబ్బుని మరో దానికి ఉపయోగించమనండి. పేదవాళ్ళ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, వాటికి ఉపయోగించమని చెప్పండి. మీరు అక్కినేని నాగేశ్వరరావు కంటే రామానాయుడు గారి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళండి. వాళ్ళు స్టూడియో డబ్బులు తీసుకుని ప్రభుత్వ సాయంతో కట్టారు కదా. నేను ఫలానా వారు అని వ్యక్తిగతంగా నేను మాట్లాడలేను. నా వరకు నేను ఉన్నవాడిని, నా వరకు నేను శక్తి ఉన్నవాడిని. స్టీరింగ్ కమిటీ చైర్మన్ గాను ఇక్కడ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని మీ చేతుల్లో పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది. ఆ చైర్మన్షిప్ని మీ చేతిలో పెట్టింది. ఇప్పుడు మీరు రాయితీలు ఎందుకు, మాకు రాయితీలు ఎందుకు అనేటువంటి మాట మీరు అన్నారండి. రాయితీలు మీకెందుకు అనేటువంటి ప్రశ్న మీ ప్రయత్నాలకు ఒక విఘాతం అవుతుందని మీరు భావించారు? కాదు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. రాయితీలు సినిమాలకు ఇచ్చే రాయితీల గురించి కాదు నేను మాట్లాడింది. వారు స్థలాలు ఇవ్వడం గురించి అడిగితే, స్థలాలు తర్వాత స్టూడియోలు కట్టడానికి డబ్బు అప్పు ఇవ్వడం గురించి మాట్లాడితే నేను చెప్పాను. ఈ సినిమాలు తీయడానికి ఇచ్చే రాయితీలు అంటారా? చిన్న నిర్మాతకి ఎప్పుడు కావాలి, చిన్న సినిమాకి ఎప్పుడు కావాలి. ఇక్కడేమిటి? ఇవాళ తమిళనాడులో ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ ఇన్సెంటివ్స్. ఇవాళ ఒక చిన్న సినిమా 24 ప్రింట్లో తీస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 24 ప్రింట్లో తీసే సినిమాకి 4 వారాలలో ట్యాక్స్ లీవ్ ఇస్తున్నారు. సో దట్ ఎంకరేజ్మెంట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. బట్ ఇట్ ఈస్ ఫర్ ది బడ్జెట్ ఫిలిం, ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ ఫిలిం. మేము సెక్స్ని ఎక్స్పోజ్ చేస్తాము, మేము వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తాము అనుకునే సినిమాలకి రాయితీలు సబ్సిడీలు ఇవ్వడం దాని మీద నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. దాంట్లో 1% ఇది ప్రజల డబ్బు. ఇది కోపం తెచ్చుకోవాలంటే ఒక ప్రశ్న అండి. నా కోపం ఏముండదండి. ఇప్పుడు అంటే ఇది గుసగుస ఉండొచ్చు కానీ నేను కూడా నమ్మలేదు, విన్నాను.
మీరు పరవస్తు చిన్నయ్య సూరి అని. అంటే మీరు రాసే పాటలు కానీ మాటలు కానీ వేరే ఇతరులు రాస్తే అది మీ పేరు పెట్టుకుంటున్నారని నేను విన్నాను. ఇది విన్న మాట. ఇది మీ కామెంట్ విందామని ఎన్నాళ్ళు బట్టు అనుకుంటున్నాను. ఇవాళ అవకాశం వచ్చింది. ఇది నేను ఇండస్ట్రీకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లో చాలా బాగా ప్రచారంలో చేసుకున్నారండి. నేను మొట్టమొదటి తాతా మనవడు, సంసారం సాగరం ఈ సినిమాలు తీసే రోజుల్లో ఏమిటి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను డైలాగ్స్ ఏంటి, డైలాగ్స్ చప్పట్లు కొట్టేంటి, ఇతను రాసేట ఎవరితో రాయించుకున్నారట అనే వదంతులు మొదటి రోజుల్లో వచ్చాయి. అందుకోసమే నేను దాని తర్వాత దాన్ని కట్ చేసి సెట్లోనే డైలాగులు రాయడం మొదలుపెట్టాను. నేను నా 4వ సినిమా 5వ సినిమా సెట్లోనే డైలాగులు రాయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే సెట్లో డైలాగులు రాయడం మొదలుపెట్టానో ఇదేంటంటే అబ్బో ఈయంతో ఎక్కడ కుదురుద్దండి, సెట్లోకి వచ్చి రాస్తాడండి బాబాయ్ డైలాగ్, సెట్లోకి వచ్చిన తర్వాత కథ రాస్తాడండి, సెట్లోకి వచ్చిన తర్వాత డైలాగులు రాస్తాడండి అని మొదలుపెట్టారు. సో అది ఓ రకంగా సెట్లోకి వచ్చి డైలాగులు రాస్తున్నాడు అనేది ఈయన మాకు లేట్ అవుతుంది షూటింగ్ అనే మాట దానివల్ల నాకు చెడు జరిగిందా, దానికంటే మంచి ఏం జరిగిందంటే డైలాగులు ఈయనే రాస్తున్నాడు, ఈయనే అన్నీ చేస్తున్నాడు అనేది మాత్రం నాకు ఎస్టాబ్లిష్ అయింది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. దాసరి గారు ఇక్కడ అడ్డుదలుతున్నాం, సెట్లో డైలాగులు రాస్తున్నాం అన్నారు కదా. సాధారణంగా ఒక సినిమా ప్రారంభించినప్పుడు కానీ ఆ సినిమా కథా చర్చలు జరుగుతున్నాం, మేము ఫుల్ స్క్రిప్ట్ తోటి సినిమా నిర్మాణంలోకి ఈ సినిమాను ప్రారంభిస్తున్నామని చెబుతూ ఉంటారు. మీరేమో సెట్లో డైలాగులు రాసి అలా చేంజెస్ చేయటం వల్ల అది అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరుగుతుందా? కరెక్ట్. అంటే ఎప్పుడు స్క్రిప్ట్ లేకుండా ఎవరు షూటింగ్కి రారు. కాకపోతే కొంతమంది డైరెక్టర్స్ క్రియేటివ్ పీపుల్ ఉంటారు. మాదంతా ఇన్స్పిరేషన్ మీద చేసేవాళ్ళం. ఆర్టిస్ట్ యాక్ట్ చేసే కొద్దీ మనం అనుకున్నది బాగా చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఇంప్రవైజేషన్ కోసం సీన్ మారుస్తూ ఉంటాం, డైలాగులు మారుస్తూ ఉంటాం, షార్ట్స్ మారుస్తూ ఉంటాం. కాబట్టి ఇన్స్పిరేషన్ మీద జరిగే ప్రక్రియ సీన్స్ రాయడం అనేది, సీన్ కాన్సెప్ట్ అనేది మొదటి నుంచి ఉంటుంది. సీన్ కాన్సెప్ట్ లేకపోతే సెట్లో సీనే పెట్టలేము, స్క్రిప్ట్ లేకుండా సెట్కి రాలేము. బట్ స్క్రిప్ట్ ఇన్ ది సెన్స్ దానిలో అక్షరం ఏం రాసుకున్నాం అదే సినిమా తీయాలనే సిద్ధాంతం నాది కాదు. అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉన్న సెట్ని బట్టి, అక్కడ ఉన్న ఆర్టిస్టు టాలెంట్ని బట్టి దాన్ని ఉపయోగించుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నాకున్న అలవాటు. ఆ అలవాటు మీదనే సక్సెస్ అవుతూ వచ్చాను. నారాయణ గారు, సిల్క్ స్మిత, జయలక్ష్మి ఇలా చాలామంది అవి హత్యలనండి, ఆత్మహత్యలనండి, దాని గురించి పెద్ద చర్చ అనవసరం. ఈ చలనచిత్ర సీమలో తారాపదానికి ఎదిగినటువంటి వీళ్ళ జీవితాలు ఇలా ఎందుకు ముగిసిపోతాయి, దీని మీద చలనచిత్ర సీమ సరిగ్గా స్పందించలేదేమో అనేటువంటిది నా ఉద్దేశం. దీని మీద మీ కామెంట్ ఏంటండి? మీరు చాలా మంచి సెంటిమెంటల్ క్వశ్చన్ మీరు వేశారు. వీటన్నింటికి చలనచిత్ర పరిశ్రమ స్పందించిందా లేదా అనే దానికంటే అందరికంటే వీటన్నింటికంటే ముందుగా స్పందించిన వాడిని నేను ఈ విషయంలో. ఆ స్పందనే నేను తీసిన శివరంజని చిత్రం. ఇవాళ వచ్చిన హీరోయిన్లు కానీ, రేపు భవిష్యత్తులో సినిమాలోకి రాదలుచుకున్న హీరోయిన్లు కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న హీరోయిన్స్ కానీ ఒక్కసారి శివరంజని క్యాసెట్ తెప్పించుకుని వాళ్ళు చూసుకుంటే వాళ్ళ జీవితాలకి ఎవరి గైడెన్సు అక్కర్లేదు. అది చూసుకుంటే జీవితంలో వాళ్ళు హత్యలు జరగవు, ఆత్మహత్యలు జరగవు. అంతకంటే రేర్ క్లియర్ పిక్చర్ మీరు అడిగిన ఎగ్జాంపుల్స్కి వేరే ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే అనుభవం లేక జరుగుతున్నవి, అనుభవాన్ని ముందుగా చూపించాం. అది చూసిన తర్వాత కూడా అనుభవం రాకపోతే వాళ్ళ దురదృష్టం, అంతకంటే మనం చేయగలిగింది లేదు. ఇంకోటి, పరిశ్రమ తరఫున వీళ్ళకి ఒక ఫండ్ కానీ, ఒక నిధి కానీ, ఇటువంటిది ఏదైనా కూడా ఒక చర్య మీరే ఇనిషియేటివ్ తీసుకొని చేయొచ్చు కదా. అంటే ఇవి చాలా వెరైటీస్ అండి. ఇవి చనిపోయిన ప్రతి వాళ్ళకి మనం ఫండ్ ఇవ్వలేం, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉందో మనకు తెలియదు. కొంతమంది ఆర్థిక స్థితి బాగుండి మానసిక స్థితి బాగుండక చచ్చిపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగోకుండా చనిపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా కుటుంబాలకు మేము సహాయం చేస్తూనే ఉన్నాం. దీనికంటూ ప్రత్యేకించి ఒక నిధి ఏం లేదు. కానీ ఏ రోజున ఇటువంటిది వచ్చినా మా బోటి వాళ్ళు వెళ్ళి చేయాలనుకుంటే ఇండస్ట్రీలో 10 మంది 10 చేతులు వేసి అందరికీ సహాయం ఉన్నారు. అలాగే బ్రతుకున్న వాళ్ళు కూడా ఆర్థికంగా దెబ్బతిని వాళ్ళకి భవిష్యత్తు లేక పరిశ్రమలో స్థానం కూడా లేకుండా ఉన్న వాళ్ళకు కూడా మేము చేస్తున్నాం, చాలామంది చేస్తున్నారు. కాబట్టి కేవలం ఈ జరిగిన హత్యలు కానీ ఈ ఆత్మహత్యలు కూడా ఆర్థిక పరంగా అని నేను అనుకోవడం లేదు. అలా నిజంగా వాళ్ళ లోపల ఏమైనా ఆర్థికంగా ఉన్నా కూడా మనకు తెలియని ఆర్థిక పరిస్థితిని మనం ఎవరో చేయగలిగింది లేదు. ఎవరైనా చెప్పుకుంటే నాకు బాధల్లో ఉన్నానంటే ఏదో కొంత సహాయం ఎవరైనా చేయగలరు తప్ప మీ లోపలే బాధలు పెట్టుకుంటే మీ బాధ మాకు తెలుసుకోవడానికి వీ కాంట్ స్కాన్ యూ. ఈ మధ్యన మీరు ఒక కొత్త పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తారని చెప్పి విన్నాం. అయితే
అటు ఎంజీఆర్ తర్వాత ఎన్టీ రామారావు గారు సక్సెస్ఫుల్గా పార్టీని పెట్టారు, పైకి వచ్చారు, ఆయన పరిపాలించారు కూడా. మీరు ఈ కొత్త పార్టీని ఏ విధంగా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు? నేను కొత్త పార్టీ పెడుతున్నానని ఎవరితోటి చెప్పలేదే. పత్రికల్లో వచ్చాయి, పత్రికల్లో చాలా వస్తూ ఉంటాయి. అంటే మీరు పెట్టదలుచుకోలేదా? పెట్టదలిస్తే ఖచ్చితంగా చెప్పి మరీ పెడతాను. పార్టీ దొంగచాటుగా పెట్టాం కదా పబ్లిక్. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక కొత్త ఫోర్సు, ఒక కొత్త పార్టీ ఆవశ్యకత ఉందేమో నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో కాదు, ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఒక కొత్త పార్టీ ఆవశ్యకత ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే కొత్త అనేది ఎప్పుడు ఆహ్వానించబడేది, ఆ కొత్త అనేది ఎప్పుడూ కావాలి. అందు గురించి సమకాలీన రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని పక్కన పెడితే ప్రతిసారి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో, నిజమైన ప్రజా ఉద్యమంతో ఏ పార్టీ వచ్చినా ప్రజలు దాన్ని అంగీకరిస్తారు, దానికి ఎప్పుడు బాసటగా నిలుస్తారు. కాబట్టి పార్టీ రావడానికి ఎప్పుడైనా రావచ్చు, దానికి ఫలానా టైమే రైట్ టైం అనేది కూడా ఇప్పుడు లేదు. కాబట్టి దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఒక పార్టీ రావడానికి. మీరు ఏ విషయాన్ని చాలా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తారని, అంటే ఈ సినిమాని హిట్ చేస్తారని, హిట్ చేసిన సినిమాలు లేకపోతే ఇలాగ ఉదయం లాంటి ఒక మంచి పేపర్ పెట్టిన ఘనత ఇవన్నీ మీకు దొరుకుతాయి. కానీ ఈ పొలిటికల్ పార్టీకి వచ్చే వరకు ఓ పక్కన 80% ప్రజలకి అన్యాయం జరుగుతుందంటూ పొలిటికల్ యాక్టివ్ పాలిటిక్స్లో ఎప్పుడు వస్తారో లేకపోతే పార్టీ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే అది చెప్పడానికి మీరు ఎందుకు సంకోచిస్తున్నారు? నా సంకోచం అనేది ఎప్పుడు లేదే, సంకోచం అనేది లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ టైం. ఐ నో వెన్ ద రైట్ టైం కమ్, దెన్ న్యాచురల్లీ విల్ కమ్, దట్స్ ఆల్. అదంటే బై జనవరి రావచ్చు అంటే రైట్ టైం అది ఎట్లా చెప్తాను నేను? ఒకప్పుడు మీరు కాపునాడుకి సపోర్ట్ చేశారండి. ఒకప్పుడు మీరు సారీ, ఐ నెవర్ సపోర్టెడ్ ఎనీ ఆర్గనైజేషన్. ఎలాంటి ఆర్గనైజేషన్ నేను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఐఎమ్ ఫర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్. దాసరి గారు, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సెకండ్ టైం అధికార పీఠానికి వచ్చినప్పుడు తెలుగు పరిశ్రమ నీరాజనాలు పట్టింది. ఆ తర్వాత లక్ష్మీపార్వతి గారి ప్రమేయం వల్ల, కానీ ఇంకో రకంగా కారణంగా ఆయన గద్దె దించబడినప్పుడు కేవలం తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒకరిద్దరు మాత్రమే ఎన్టీ రామారావు గారి పక్కన చేరారు. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ప్రజాకర్షణ కలిగిన మీరు ఎన్టీ రామారావు గారికి జరిగిన విషయం గురించి ఎన్టీ రామారావు గారి తరపున కానీ చంద్రబాబు నాయుడు తరపున కానీ ఏదో ఒకటి చెప్తారని తెలుగు ప్రజలు ఎంతో ఆశించారు. కానీ మీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీనికి కారణం తెలుసుకోవచ్చా? రామారావు గారిని ఎవరో బయట నుంచి వచ్చి మరొక పార్టీయో లేకపోతే ఎవరో బహిర్గత శత్రువులో ఆయన్ని డీస్టోన్ చేయలే, సింహాసనం నుంచి తోసేలా. అది కేవలం వాళ్ళ అంతర్గతం. వాళ్ళలో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో, వాళ్ళ పార్టీ సభ్యుల్లో, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో, వాళ్ళ పార్టీ సభ్యుల్లో వచ్చిన కలకలం అది. దానికి సంబంధించి మాట్లాడడానికి మనం ఇవ్వడం ఐఎమ్ నౌ ఏ కన్సర్న్డ్, నాకు సంబంధించిన విషయం. కానీ అది తెలుగు ప్రజలందరికీ సంబంధించిన విషయం కదా. కావచ్చు, తెలుగు ప్రజలే రియాక్ట్ కాలేదే. వై తెలుగు పీపుల్ డిడ్ంట్ రియాక్ట్ టు దట్? దాసరి నారాయణరావు గారు చెప్పండి. ఎన్టీ రామారావు గారు విశ్వామిత్ర సినిమా తీసే రోజుల్లో అత్యంత ఆర్భాటంగా మీరు కూడా విశ్వామిత్ర తీసి దాన్ని దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయించారు. దానికి ఎవరి ప్రేరణ ఉందా? ప్రేరణ మీదేనా? అప్పట్లో తీసి అంత తొందరగా దాన్ని ప్రసారం చేయాల్సిన అవసరం ఉండేనా? నేను అప్పుడు కూడా దీని క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. రామారావు గారు విశ్వామిత్ర తీయాలి అనుకున్న దానికంటే ముందు నేను తీయాలనుకున్నది విశ్వామిత్ర. ఎందుకంటే ఈ విశ్వామిత్ర మేము తీసింది 1989 టెలికాస్ట్ అయింది. నేను వాళ్ళకి దూరదర్శన్ వాళ్ళకి సబ్మిట్ చేసింది 1984. అప్పటికి రామారావు గారికి విశ్వామిత్ర తీయాలనే ఆలోచన లేదు. 1984 దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్ రికార్డ్స్ కనుక మీరు తీసినట్టయితే నా అప్లికేషన్ ఆ రోజు నుంచే ఉంటుంది. అప్పుడు అనుకున్న కాన్సెప్ట్ అది. అప్పటిది నాకు తర్వాత కమ్యూనికేషన్స్ అంతా జరిగిన తర్వాత వచ్చింది. కేవలం రామారావు గారు విశ్వామిత్ర తీయాలనుకోవడం, అదే సమయంలో నేను తీయడం కేవలం కాకతాళీయం తప్ప ఇట్స్ నాట్ ప్లాన్డ్, ఇట్స్ నాట్ ఆర్గనైజ్డ్. కానీ అప్పట్లో ఒక టాక్ ఏంటంటే
మీరు కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్నందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా దానికి క్లియరెన్స్ ఇచ్చి దూరదర్శన్లో ప్రసారం చేయించిందని అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఇందులో నిజం ఉందా ఏమన్నా? అనుకోవడంలో తప్పే ఉందండి. అలా అనుకున్నాయి కాబట్టి మా తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేసి తీసి అవతల పారేసాయి. సో దిస్ ఈస్ క్వైట్ న్యాచురల్. దాసర్ గారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు కదా, అలాగే మీరు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నందుకు మీ వెనకాల ఎవరుంటారు? నా భార్య. డెఫినెట్గా వాట్ ఈస్ దేర్? నా భార్య. మీరే అన్నారుగా, బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్, బిహైండ్ మై సక్సెస్ మై ఉమెన్, మై వైఫ్, దట్స్ ఆల్. అంటే ఇప్పుడు దాసరి పద్మ గారు ప్రమేయం లేకుండా సెట్లో ఏ జూనియర్ లైట్ కూడా ఆన్ కాదంటారు. చాలా పొరపాటు. అసలు ఆవిడ ఏ రోజుని షూటింగ్కి వచ్చిన పాపాన పోలేదు. అసలు నేను ఏ సినిమా షూటింగ్ చేస్తున్నానో ఆవిడకి తెలియదు, ఎవరికి డైరెక్ట్ చేస్తున్నానో తెలియదు, నా సినిమాలో ఆర్టిస్టులు ఎవరు ఉంటారో తెలియదు, నేను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటానో తెలియదు, నేను తీసుకున్న డబ్బు ఏం చేస్తానో కూడా ఆవిడకి తెలియదు. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పటి వరకు గూండాలు, రౌడీ షీటర్లు రాజకీయాల్లోకి రావాలంటే గూండాలు, రౌడీ షీటర్లు అయితే ఒక క్వాలిఫికేషన్ అని చెప్పి అనుకుంటూ వస్తున్నాం. కొంతకాలంగా ఈ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లైన్ సందర్భాలు ఉన్నాయి, కింద స్థాయిలో కూడా పార్టీ పదవులతో సహా అన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ కబ్జా ప్రజలకు అవసరం అంటారా? అంటే ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిందని అనుకోవడం పొరపాటు. ఒక్కసారి మనం బయటికి వెడితే ఈవెన్ రొనాల్డ్ రీగన్, అతను స్టార్డమ్ మీద వచ్చినవాడు. అతను అక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే ఇవాళ మైకేల్ జాక్సన్ ఇవాళ నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తావా అంటే అతను కంటెస్ట్ చేస్తే దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు బికమ్ ద ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంటే దట్ ఈస్ అ స్టార్ గ్లామర్, ది పాపులారిటీ. సో అది ఎంజీఆర్, కరుణానిధి, అన్నాదురై, జయలలిత, రామారావు గారు ఇటు వస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఇవాళ కర్ణాటకలో రాజ్ కుమార్ గారు ఆయన పార్టీ పెడితే విత్ ఇన్ నో టైమ్ హీ విల్ స్వీప్ ది స్టేట్. అలాగే రజనీకాంత్ కేవలం ఒక్క టీవీ స్టేట్మెంట్ టోటల్గా స్టేట్నే, రాజకీయాన్నే మార్చేసింది. అయితే ఇది ఎందుకంటే ఇది ప్రజల్లో చాలా పవర్ఫుల్ వెపన్. సినిమా అనేది చాలా బలమైన ఒక ఆయుధం. అది ఆ ఆయుధం నుంచి చెప్పే ప్రతిదాన్ని జనంలోకి స్ట్రైట్గా వెళుతుంది. ఆ వెళ్ళడం మూలంగా ఆ అభిమానం వాళ్ళకి లోపల గుచ్చుకుపోయి వాళ్ళని ఓట్ చేయడానికి కానీ, వాళ్ళని ప్రజాప్రతినిధిగా గుర్తించడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. అలాగని ప్రతి వాళ్ళకి ఇది జరుగుతుందని అనుకోవద్దు. అలా అని వచ్చి మూతిపళ్ళు రాలగొట్టుకున్న సినిమా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి, బట్ అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ సమ్ క్యారెక్టర్. సో వీళ్ళు పర్వాలేదు చేస్తారని. బట్ అయితే మీరు అన్నారే కొంతమంది అయ్యి కబ్జా చేస్తున్నారని, వాళ్ళ జనం కూడా చాలా తెలివైన వాళ్ళే. ఒక్కసారి అవకాశం ఇస్తారు, తర్వాత రెండోసారి వాళ్ళు వాచ్ చేస్తుంటారు, వీళ్ళకి మన అవకాశం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అని. రెండోసారి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రిజెక్ట్ చేస్తారు. అది జరిగింది. కాబట్టి ఒకవేళ కబ్జా అంటూ లైఫ్ లాంగ్ కబ్జా లేదు. ఏది ఇప్పుడు హైదరాబాద్ భూములు కబ్జా చేసినట్టుగా మా శాశ్వతంగా జీవితాంతం ఈ కబ్జా చేస్తామనేది లేదు. మ్యాక్సిమం ఆ కబ్జా చేయడం జరిగితే ఒక ఛాన్స్, ఒక టర్మ్ చేయగలుగుతారు. రెండో టర్ము వాళ్ళు నిజంగా కృషి చేస్తే, వాళ్ళు జనం కోసం ప్రయత్నం చేస్తే, మంచి చేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు నిలుస్తారు. లేకపోతే కబ్జా 5 ఏళ్లను 3 ఏళ్లను 2 ఏళ్లను వికెట్ అయిపోద్ది. మీకు ఈ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడడానికి మీరు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఒక్క విషయం మిమ్మల్ని సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే ప్రశ్న అడుగుతాను. అసలు ఈ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడకపోవడానికి కారణం ఏంటి? ఈ ఫిలిం డెవలప్మెంట్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీరు చాలా స్ట్రైట్గా మీరు అడిగారు కాబట్టి చాలా ఫ్రాంక్గా నేను చెప్తాను. దీనివల్ల కొంతమంది కష్టం కలుగుతుంది, అయినా కూడా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. గవర్నమెంట్ విషయంలో మాత్రం ఒక్క క్షణం కూడా, చిత్ర పరిశ్రమ అభివృద్ధి విషయంలో మాత్రం నేను ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టను. కానీ ఆలోచనలోనే చాలా తప్పు ఉన్నది. పరిశ్రమ స్థిరపడాలి అనుకున్నప్పుడు ఇది వ్యాపారం. ఇది ఒక నిర్మాత మద్రాసులో కొన్ని సంవత్సరాలుగా స్థిరపడిపోయి ఉన్నాడు, ఒక నటుడు స్థిరపడిపోయి ఉన్నాడు. ఇక్కడ సినిమా తీయడానికి, మద్రాసులో సినిమా తీయడానికి ఉన్న డిఫరెన్స్, ₹1 ఖర్చు అక్కడ అవుతుంది అంటే ఇక్కడ కూడా రూపాయే ఖర్చు అవుతుంది అనుకుంటే కొంత సాక్రిఫైస్ చేసి నిర్మాత వచ్చి ఇక్కడ తీస్తాడు.
లేదు అక్కడ రూపాయి ఖర్చు అవుతుంది, ఇక్కడ రూపాయి పావలు అవుతుందంటే తీస్తాడు. అక్కడ రూపాయి ఖర్చును ఇక్కడ 2 రూపాయల ఖర్చుకు మార్చేసి సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి, ప్రభుత్వం ఇక్కడ సినిమా తీయాలంటోంది కాబట్టి, ఎలాగైనా సరే వీళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేసేసి చేతికి సంఖ్యలు వేసేసి ఈయన కొడుకులు ఇక్కడ సినిమా తీరతారు డెఫినెట్గాను, కాబట్టి మనం ఏం చేసినా సరే వీళ్ళు బయటికి పోరు అనే ధోరణితో దానికి ఎన్కాష్ చేసుకోవడానికి కొన్ని స్వార్థ శక్తులు ఇక్కడ పాతుకుపోయాయి ఈ హైదరాబాద్లో. ఆ స్వార్థ శక్తులు వల్ల ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడకపోవడానికి మెయిన్ కారణం. వాళ్ళు కూడా సహృదయంతో ఆలోచించి, దూరంగా ఉన్నా కూడా వాళ్ళు మనవాళ్లే, వాళ్ళని మనం ఇక్కడికి తెచ్చుకుని వాళ్ళతో పాటు మనం కలిసి ₹1 లాభంలో మనం పావలా లాభమే తిందాము, 30 మనం వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేద్దాము. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర మనం స్థలాలు తీసుకున్నాము, ప్రభుత్వం దగ్గర అప్పులు తీసుకున్నాము, వాటితో మనం స్టూడియోలు కట్టాము, వాటితో మనం ఇవాళ నిర్మాణాన్ని సాగిస్తున్నాము. కాబట్టి దీనిలో కొంత భాగాన్ని మనం వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం కనుక జరిగితే ఈ పాటికి చాలా చక్కగా స్థిరపడి ఉండేది. ఈ మధ్యన ప్రతి సినిమా ప్రముఖులు కూడా ఇది ప్రజలు ఆదరిస్తున్నారు, అందుకని మేము తీస్తున్నాం, హింస చూపిస్తున్నారు, సెక్స్ చూపిస్తున్నారు, చాలా కొన్ని వాల్యూస్ని మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ ఇంబైబింగ్ ఇన్ ద సొసైటీ అనమాట, వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఏమనంటే ప్రజలు చూస్తున్నారు మేమేం చేయమండి అంటున్నారు, ఆదరిస్తున్నారు అంటున్నారు. కానీ ప్రజలు కుటుంబం సహేతంగా అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి చూసే సినిమాలకి బాగా ఆదరణ ఇస్తున్నారు. ఇవి ఏవో పర్సనల్గా ఎవరైనా చూస్తున్నారేమో, బాగా చూస్తున్నారేమో, కానీ మీరు తీస్తున్నారు కాబట్టి ఏదో గత్యంతరం లేక చీప్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చూస్తున్నారు ప్రజలు. కానీ ప్రజల మీద రుద్దడం అంత బాగోలేదేమో అంటాను నేను. మీరే ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని రిఫార్మ్ చేయొచ్చు కదా అంటాను. ఇది రిఫార్మ్ చేయడానికి వ్యాపారం అండి. ఇది ఒక సినిమా తీస్తున్నారంటే ఆ సినిమాని కలెక్షన్స్ వచ్చి రెవెన్యూ బాగా వచ్చి లాభాలు వస్తూ ఉంటే వాళ్ళు తీస్తూనే ఉంటారు. మీరు చూడడం మానేయాలి అలాంటి సినిమాల్ని, మనం చూడకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. ఒక సినిమా బ్యాడ్ ఫిలిం వస్తే, సెక్స్ వైలెన్స్ ఉండి ఒక బ్యాడ్ మోటివ్తో ఒక సినిమా తీస్తే ఎందుకు చూడడం దాన్ని? వై ఆర్ సీయింగ్ ఇట్? అది కాదు సార్, హ్యూమన్ ఎలిమెంట్ని, హ్యూమన్ సెంటిమెంట్ని యువర్ ఎక్స్ప్లాయిటింగ్. అది దానికి ఎవడైతే వీక్నెస్ ఉంది కదా అది ఈల్డ్ అవుతారు మనుషులు. అంటే దట్ మీన్స్ వీక్నెస్ ఉన్న పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో కాబట్టి దే వాంటెడ్ ఎన్కాష్ దెమ్. ఆ వీక్నెస్ ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి నాయన మీరు వీక్నెస్ అయిపోయి మీ జీవితాలను పాడు చేసుకుని మీరు ప్రజా జీవితాన్ని కూడా పాడు చేయొద్దని చెప్పి మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మీలాంటి ప్రముఖులు చేయాలండి. మేము వ్యాపారస్తులం. నిజమే, సినిమా ఒక వ్యాపారం, నిర్మాతలు వ్యాపారస్తులు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని చౌకబారు సెక్స్ దృశ్యాలు చూపించినా, మరెన్ని జుగుప్సాకరమైన సన్నివేశాలు గుప్పించినా, ఎన్నెన్ని రోతపాటలు మా చెవుల్లో ఊదినా మేం భరించాలి, లేకపోతే తిరగబడాలి. అంతవరకు పరిస్థితి మారదని తేల్చిపారేశారు. రేపో మాపో రాజకీయ పార్టీ పెట్టి అందుకు నాకు లక్షలు కోట్లు ఖర్చయ్యాయి కాబట్టి వడ్డీతో సహా లాభాల పంటలు పండించుకోవాలనే ఈ మామూలు వ్యాపార సూత్రం మీరు వల్లిస్తే నష్టపోయేది మీ లక్షలాది సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజలు కూడా. మీలో ఉన్న ఒక మంచి కవి, మరో దర్శకుడు, ఇంకో నిర్మాత మీకు ఎప్పటికప్పుడు ఒక్కో కీర్తి కిరీటాన్ని అందిస్తూనే ఉన్నారు. ఆ కిరీటంతో పాటు బాధ్యతల్ని సైతం మోసుకొస్తున్నారు. ఈ కీర్తి కిరీటాలపై చీకటి నీడలు పడనీయకండి. మీరందించిన మంచి సినిమా పంటకు చీడపీడలు పట్టనివ్వకండి. కాదంటారా దాసరి గారు? దాసరి గారు, సినిమా పరిశ్రమలో మిమ్మల్ని ముద్దుగా మేస్త్రి అని పిలుస్తారట. ఆ ముద్దు పేరు వెనక కథ కాస్త చెప్తారా? మేస్త్రి అని పిలుస్తారనేది నాకు కూడా తర్వాతే తెలిసిందండి. ఎందుకంటే ఏంటా ఇంకా మేస్త్రి రాలేదా, ఇంకా మేస్త్రి గారు ఎక్కడ మేస్త్రి రాలేదనుకుంటాను. ఎందుకంటే మేస్త్రి అంటే దగ్గరుండి పని చేయించేవాడు అని. సో కాబట్టి నేను సినిమాకి నేను దర్శకున్నా నిర్మాతనా అనేది నేను ఎప్పుడు లెక్కలోకి తీసుకోలే. ఎవరు నిర్మాత అయినా నేనే దర్శకుడిని, నేనే నిర్మాతని, నేనే ప్రొడక్షన్ మేనేజర్ని, నేనే ప్రొడక్షన్ అసిస్టెంట్ని, నేనే ప్రొడక్షన్ బాయ్ని. కాబట్టి అక్కడ ఏ పనైనా సరే అక్కడ చూసి ఇది జరిగిందా లేదా అని చెప్పి పెత్తనం చేసేవాడు ఎవడుంటాడో అతను మేస్త్రి అని అంటాం. కాబట్టి అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి నాకు మేస్త్రి అని వెనకాల పేరు పెట్టారు. బట్ మంచి పేరు, అది చాలా చక్కని పేరు. ఎందుకంటే చాలా గౌరవప్రదమైంది, పని చేయించేవాడు పేరు. అది కూడా నాకు తర్వాతే తెలిసింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నన్ను అభిమానించేవాడు అంతా నన్ను మేస్త్రి అని పిలుస్తారు. మీరు సినీ రంగంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాగే పత్రికా రంగంలో కూడా మీరు ఉదయం పేపర్ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సరే, కారణాలు ఏవైతే కానీ ఉదయం అది మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మా పత్రికా రంగంలో మీరు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకోవడానికి గల కారణాలండి, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి పత్రికా రంగం జస్టిస్ చేయట్లేదనా? మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇన్ని పత్రికలతో రావడానికి? వెరీ రైట్ క్వశ్చన్.
నేను బేసిక్గా ఇండస్ట్రీకి వెళ్ళడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి ముందు నేను జర్నలిస్ట్ని. జర్నలిస్ట్గానే నా కెరీర్ స్టార్ట్ అయింది. నేను జర్నలిస్ట్గా ఉన్న ఆ ఆశతోనే, దాని మీద ఉన్న ఆ అభిమానంతో కానివ్వండి, ఆసక్తి కానివ్వండి, ఆ ఉత్సాహం కానివ్వండి, వాటితోనే నేను ఉదయం ప్రారంభించాను. ఉదయం ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్ వాజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. బట్ కాకపోతే కొన్ని కారణాలు, అవి నాకు అనుభవం లేకపోవడం ఆ రోజున కావచ్చు, లేదా నేను పూర్తి సమయాన్ని దాని మీద కేటాయించలేకపోవడం కావచ్చు, లేదా ప్రొఫెషనల్ పీపుల్ని నేను తీసుకోకపోవడం కావచ్చు, లేదా నేను కొందరిని నమ్మి సర్వం వాళ్ళ మీద అప్పగించడం కావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ నేను దెబ్బతిన్నాను, పత్రిక దెబ్బతిన్నా. అందుకని నేను దెబ్బతింటూ ఆ పత్రికను మూత వేయడం నాకు ఇష్టం లేక రెండు ఆల్టర్నేటివ్స్. ఐ హ్యావ్ టు చూస్ ఐదర్ ఫిలిమ్స్ ఆర్ మీడియా. పత్రికా రంగంలో ఉండడమా, సినిమా రంగంలో ఉండడమా, రెండిట్లో ఏదో ఒకటే నేను చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజున. అందుకోసమే నేను ఆ పత్రికని నేను వేరే వాళ్ళకి ఇచ్చి నేను సినిమా రంగంలో కంటిన్యూ అయ్యాను. అయితే ఈ రోజున ఎందుకు ప్రారంభిస్తున్నారు మళ్ళీను అనే ఆలోచన, అనే ప్రశ్న మీద నుంచి వచ్చింది. యు ఆర్ రైట్. నాకు పత్రికా రంగం మీద ఉన్న ఆసక్తి నాకు తగ్గలేదు. నిజం చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా మరింత పెరిగింది. దానికి కారణం ఒక్కటే, ప్రభుత్వానికి ప్రజలకి సరైన వారధి పత్రిక. ప్రజల్ని సరైన మార్గంలో నడిపించేది, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించడానికి వెనక ఉండి చూపించగలిగిన శక్తి ఉన్నది ఒకే ఒక ఆయుధం, పత్రిక. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడితే, ఎంత జాగ్రత్తగా దాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ఇది ఒక ప్రజలకు ఒక దర్పణంలాగా చూపించగలిగితే, అది ఇండైరెక్ట్గా ఎవరూ చేయలేనంత ప్రజాసేవ ఒక పత్రిక చేయగలదు. దాన్ని నేను బాగా పూర్తిగా నమ్మిన వాడిని, ఉదయంలో దాన్ని సాధించిన వాడిని. కాబట్టి నేను ఆ మీడియా మీద మమకారాన్ని నేను చంపుకోలేదు. ఆ రోజుని నేను దెబ్బతిన్నా, అంతకు మించి ఆ రోజు నేను పెట్టే స్థితి నాకు ఆ రోజున లేదు. బట్ టుడే ఐ కెన్ ఎఫర్డ్. నేను ఇవాళ 10, 15, 20 కోట్లు పోగొట్టుకోవడానికి సిద్ధం. టుడే ఐ కెన్ ఎఫర్డ్. అందుకోసమే ఆ రోజున ఆర్థికంగా నేను నిలదొక్కుకోలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి పత్రికను విడిచిపెట్టాను. ఇవాళ ఆర్థికంగా ఎంతైనా పెట్టి దాన్ని నిలబెట్టగల శక్తిలో ఉన్నాను కాబట్టి తిరిగి మళ్ళీ పత్రికా రంగంలోకి వస్తున్నాను. బొబ్బిలిపులి, మేఘ సందేశం అనేటువంటి టైటిల్స్ ద్వారా మీరు పత్రికా రంగంలోకి, ఓ సినిమా పత్రిక, ఓ రాజకీయ పత్రిక రావాలనుకుంటున్నారు కదా, ఆ నేమ్సే ఎందుకు సినిమా టైటిల్స్ని మీరు పెట్టాలనుకుంటున్నారు? దీనివల్ల మీరు ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఇవాళ కొత్తగా పెట్టింది కాదుగా, ఆ రోజున శివరంజన్ కూడా మోస్ట్ పాపులర్ ఫిలిం, దాన్ని నేను శివరంజని సినిమా వారపత్రికగా పెట్టాను. అలాగే మేఘ సందేశం ఇట్స్ ఎ క్లాసిక్ కాబట్టి ఒక క్లాసిక్ టచ్తో నా ఫిలిం వీక్లీ రావాలనుకున్నాను. బొబ్బిలిపులి అంటారా, బొబ్బిలిపులి అనేది అది ఒక డేరింగ్ నేమ్. అంటే ఎక్కడ కుళ్ళు ఉందో, ఎక్కడ చెడు ఉందో, ఎక్కడ అవినీతి ఉందో దాన్ని కడిగేయడం కోసం ఉపయోగించబడ్డ పాత్ర బొబ్బిలిపులి. బొబ్బిలిపులి అనే పేరుకి చారిత్రాత్మకమైన ఒక ఇంపార్టెన్స్ కూడా ఉన్నది. తాండ్ర పాపారాయుడు బొబ్బిలి యుద్ధాన్ని తీసుకున్నట్టయితే దానికి అతని పేరు చెప్తేనే గడగడలాడేటట్టు ఒక నానుడు మనకుంది. ఆ పేరునే తీసుకుని బొబ్బిలిపులి అనే ఒక సినిమాని తీయడం జరిగింది. బొబ్బిలి సినిమా చూస్తే ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రక్షాళన చేయడం కోసమే ఆ పాత్ర పుట్టింది. కాబట్టి దాన్ని దృష్టిలోకి తీసుకుని సమాజంలో ఎక్కడ చెడు జరుగుతున్నా, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, అన్యాయానికి ఎదురు తిరిగే ఒక ఆయుధం లాంటిది ఆ బొబ్బిలిపులి. కాబట్టి ఐ హ్యావ్ సెలెక్టెడ్ దట్ నేమ్. వార్త అనేటువంటి పత్రిక ప్రారంభించిన రోజున, ఆ రోజున బిహైండ్ ద స్క్రీన్ ఉన్నటువంటి స్టోరీ కనుక చెప్పుకుంటే, ఇట్ ఇస్ అ కాంపిటేటివ్ మ్యాగజైన్ విచ్ ఈజ్ ఓపెన్డ్ అగెన్స్ట్ ద టు బీట్ అప్ మిస్టర్ రామోజీరావు హూ ఈజ్ రన్నింగ్ ద ఈనాడు అనేటువంటిది వచ్చింది. ఈ విధంగా ఒక పత్రిక అనేటువంటిది మోటివేటెడ్గా ఒక వ్యక్తిని దెబ్బతీయడం కోసం అనేటువంటిది నిలబెడతాం, కానీ దానికోసం రావడం అనేటువంటి మీద మీ అభిప్రాయం ఏమిటి? వార్తాపత్రిక ఆ విధంగా రావడం కానీ ఇప్పుడు మీరు తీసుకొచ్చే పత్రిక వెనక కూడా ఏదైనా పర్సనల్ మోటివేషన్ ఏదైనా ఉందని మీరు పేరు? అంటే మీరు చెప్పేది నాకు ఇట్స్ ఎ న్యూస్. ఒక పత్రిక మరొకరి మీద వ్యక్తిగతంగా తీసుకొస్తారని, దానికోసం కొన్ని కోట్లు వెచ్చిస్తారని, వ్యాపారాన్ని పోటీగా ఒకళ్ళని దెబ్బతీయడం కోసం చేస్తారని నేను నమ్మే వ్యక్తిని కాదు. అది కేవలం రూమర్స్ అంటారా, కొన్ని వందలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఎక్కడో చోట, ఎక్కడో ఒకరికో ఇద్దరికో మధ్య ఏదైనా సత్సంబంధాలు లేకపోవచ్చు.
దానివల్ల దానికోసమే ఇది చేస్తున్నారని అనుకోవచ్చు. అది అనుకోవడం సర్వసహజం. బట్ వ్యాపారాన్ని, కోట్లు ఖర్చు పెట్టే వ్యాపారాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా తెస్తారని నేను అనుకోను. అంచేత ఇక నా విషయానికి వస్తే నేను ఎప్పుడూ ఎవరికీ పోటీ కాదు. ఎందుకంటే అందరూ నాకు కావాల్సిన వాళ్ళే, నేను అందరికి కావాల్సిన వాడిని. మీరు ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు కదా, మీరు ఇన్ని పత్రికలకు మీ సమయం ఐఎమ్ కటింగ్ షార్ట్ మై ప్రోగ్రామ్స్ ఇన్ ఫిల్మ్స్ అండి. సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ మీడియా. సార్, మీరు పెట్టబోయే పబ్లికేషన్స్ ప్రజలకు అనుగుణంగా ఉంటాయా, లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తుకు దోహదం చేసేదిగా ఉంటుందా? నా గత అనుభవాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే దేనికి దోహదంగా ఉంటాయో మీకే అర్థమవుతుంది. పత్రికా రంగానికి, పాఠక లోకానికి తెలుస్తుంది. ఏమండి, దేశ రాజకీయాలు చూస్తుంటే అంత కుంభకోణాలు విరిగా వినిపిస్తున్నాయి ఈ రోజుల్లో. ఇటువంటి కథా వస్తువు తీసుకొని, ఎందుకంటే ఇదివరకు మీరు చేశారు, రాజకీయ ప్రాముఖ్యమైనటువంటి సినిమాలు తీశారు, ఇవి తీసి ఇలాంటి కుళ్ళు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసే ప్రయత్నంకి ఏదన్నా మీరు ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మీ మనసులో అనుకున్న, మీరు పైకి అడిగారు, నా మనసులో ఉన్నది నేను చెప్పడం లేదు. నేను డెఫినెట్గా తీస్తున్నాను. ఐఎమ్ ప్లానింగ్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఓవర్ ఇట్. ఎన్ని రోజుల్లో మేము చూడగలుగుతాం ఉండేదాన్ని? నేను చెప్తాను. ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ బై జాన్యువరి నేను అనుకున్న ప్రోగ్రామ్స్ అన్ని నాకు కంప్లీట్ అయిపోతాయి. ఐ థింక్ ఆఫ్టర్ ఆ జాన్యువరి ఐ మే స్టార్ట్ ఇట్. దాని కథా రచయిత మీరేనండి? నేనే కదా. గత 30 ఏళ్ళుగా సినిమా ప్రపంచంలో ఉన్న మీరు ఇప్పటివరకు ఎంత సంపాదించారో చెప్పగలరా? నేనా మెడ్రాస్లో కాలు పెట్టినప్పుడు నాకు తప్ప ఇంకెవరో తెలియదు. ఇవాళ సుమారు భారతదేశంలో 10 కోట్ల మందికి తెలుసు. అది నేను సంపాదించుకున్నది. మీరు చాలామంది సినిమా యాక్టర్స్ని తయారు చేశారు, చాలామంది శిష్యులు మీకున్నారు. అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సిన వాడు మోహన్ బాబు. ఈ మధ్య మోహన్ బాబు గారు ఒక సినిమా యాక్టర్గా అందరికీ పరిచయం, అట్లానే అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అతను రాజకీయాల్లో చేరిన తర్వాత అతని రాజకీయ జీవితం మీద, లేదా రాజకీయంగా అతనికి ప్రజలకు చేస్తున్న సేవ మీద ఒక గురువుగా మీ అభిప్రాయం ఏంటి? మోహన్ బాబు వ్యక్తిగా చాలా ఉపయోగపడే మనిషి ఎవరికైనా. కాకపోతే ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది. కొంతమంది ఆలోచనా పరులు ఉంటారు, కొంతమంది ఆవేశపరులు ఉంటారు. మోహన్ బాబు కొంత ఆవేశపరుడు, తర్వాత ఆలోచనాపరుడు. అతని ఆవేశం అతనికి నష్టం కలగజేస్తుంది తప్ప ఇతరులకు ఎప్పుడూ నష్టం చేయలే. అందువల్ల అతని ఆవేశం అతనే నష్టపరిచింది ఎప్పుడైనా చేస్తే. బట్ వ్యక్తిగా ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి, ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తాడు. క్రమశిక్షణ ఉన్న మనిషి, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు రాజకీయాల్లోకి రావడం కొత్తగానే వచ్చాడు. మరి అతను రాజకీయంగా ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అంటే అతని పొలిటికల్ కెరియర్ గురించి నేను ఎప్పుడు స్టడీ చేయలేదు. ఆర్టిస్ట్గా అంటారా, ఏమైనా చెప్పగలను అతని గురించి. ఈజ్ అ డెడికేటెడ్ యాక్టర్, ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్. అంటే అతని టెంపర్మెంట్ తెలిసిన వ్యక్తిగా అతను రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారు? ఏముందని, రాజకీయాల్లో రాణించడానికి ఏముంది. కొంతమంది 5 సంవత్సరాల తర్వాత ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణిస్తారు. క్షణంలో నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా రాజకీయంలో రాణిస్తారు. సో రాణించడానికి అప్పుడు వాళ్ళకున్న వాతావరణం కలిసి వస్తుంది ఉండడమే తప్ప ఇలాంటి క్వాలిఫికేషన్ ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారనడానికి సంబంధం లేదు. రామారావు గారు రాణించారు, పివి నరసింహరావు గారు రాణించారు. పివి నరసింహరావు గారి నిర్ణయాలకి రామారావు గారి నిర్ణయాలకి వ్యాస్ట్ డిఫరెన్స్, స్కైకి అండ్ ఎర్త్ కొనంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి రాజకీయాల్లో ఇలా ఉంటేనే రాణిస్తారనేది ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం ఏది లేదు ఎవరికైనా. ఎలాగైనా ఉండొచ్చు. 1-2 సినిమాలు హిట్ అయితే స్టార్స్ తమ రెమ్యునరేషన్ని నిర్మాతలకు అందుబాటులో లేకుండా పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఒక స్టార్ డైరెక్టర్గా, ఒక లో బడ్జెట్ సినిమాల దర్శకుడిగా ఈ స్టార్స్ ఆ సినిమా సక్సెస్ తమ సక్సెస్గా భావించి ఈ సినిమాలు తమ వల్లే ఆడుతున్నాయన్న ఒక భావనలో ఉండి పెంచడం మీద మీ కామెంట్ ఏమిటి ఒక సీనియర్ డైరెక్టర్గా? సినిమాలు వాళ్ళ వల్లే ఆడుతున్నాయని వాళ్ళని అనుకునేటట్టు భ్రమింపు చేస్తా ఉన్న వాళ్ళు, సారీ తప్పుగా అనుకోకపోతే చాలామంది జర్నలిస్టులు, పత్రికలు, ఈ సినిమా ఆడింది అంటే అస్సలు మీ వల్ల ఆడింది అని చెప్పడం, దాంతో నిజంగానే ఆడిందేమో అనుకునే భావం వాళ్ళకి ఏర్పడుతుంది. రెండవది, సారీ అండి, జర్నలిస్టులు అన్నారు మీరు. జర్నలిస్టులు అనేవాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీలో. బయ్యర్లు, ఆ హీరో కాల్ షీట్ల కోసం తిరిగే ప్రొడ్యూసర్లు,
ఆ హీరో మెహబానీ కోసం మిగతా ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మిగతా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా కావచ్చు. వీళ్ళందరితో పర్సంటేజ్తో చూస్తే జర్నలిస్ట్ పర్సంటేజ్ చాలా తక్కువ. వాళ్ళు కూడా ఉన్నారు, కాదని అనలేదు. దే ఆర్ ఆల్సో దేర్. బట్ నేను జర్నలిస్ట్ అని ఎందుకంటున్నానంటే జర్నలిస్టులు బాధ్యత కలిగిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళు బయర్స్ కానీ వాళ్ళందరూ కూడాను. ఈ మధ్య సినిమాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది పిఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి, అమ్మ నీ వల్లే సినిమా ఆడుతుందని చెప్పే పిఆర్ఓస్ చాలామంది ఉన్నారు. అంటే జర్నలిస్ట్ అనేది చాలా క్రిటికల్గా చెప్పాల్సిన పొజిషను. ది పిక్చర్ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ ది డైరెక్టర్, బికాస్ ఆఫ్ ది ప్రోడక్ట్, బికాస్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, బికాస్ ఆఫ్ ది టోటల్ టీమ్ అని చెప్పాల్సిన వాళ్ళు నీ వల్లే ఆడుతుందమ్మా అని చెప్పే పిఆర్ఓలు చాలామంది వచ్చారు. మీరు జర్నలిస్ట్గా, మీరు చీఫ్ ఎడిటర్గా స్టార్ట్ అవబోతున్న మ్యాగజైన్ దేశంలో ఈ నిజాలు రాయగలరా? 100కి 100 దాంట్లో సందేహం లేదు. దాసరి గారు, మీరు అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమాని కదా. ఆయన రాజకీయాలకు వస్తానని బాగా ఊరించారు, కానీ రాలేదు. దీని మీద మీరు ఆయన అభిమానిగా కామెంట్. నాగేశ్వరరావు గారు వస్తానని ఊరించినట్టు నేను ఎప్పుడు వినలేదు. మరి ఒకవేళ వస్తానని ఆయన అన్నారేమో, ఒకవేళ నాకు తెలియదు. కానీ నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా రాజకీయాల గురించి మాట్లాడితే నా ఆరోగ్యం అంత మంచిది కదని చెప్తూ ఉండేవారు ఆయన. మరి అంతకుమించి ఆయన రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయనకు ఉందని నేను అనుకోవట్లా. ఒక వస్తువుని మనం కొంటున్నప్పుడు ఈ వస్తువు యొక్క నాణ్యతను చూసుకుంటాం కానీ సినిమా అనేటువంటి దాన్ని టికెట్ కొని థియేటర్లోకి వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది చెత్త సినిమానా, మంచి సినిమానా, విలువలున్న సినిమానా, విలువలవలసిన సినిమా అనేటువంటి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. హౌ కెన్ ఐ గెస్ ఇట్? కరెక్ట్. అందుకోసం ప్రజలు నిర్ణయించి ప్రజలు చూసి చెప్పాలంటే ఎట్లా సార్? నీ బోర్డు ఒకటి చూశారనుకో, వెంటనే అక్కడ బోర్డు కడికి నువ్వు కూర్చోవాలి. బాబు ఈ సినిమా చాలా దరిద్రమైన సినిమా, చూడొద్దు అని మన మూమెంట్ తీసుకురావాలి. దాసరి మార్క్ సినిమా అనే నా మార్క్ కదండి, నా మార్క్ సినిమాల్లో ఇప్పుడు ఈ గొడవ ఉండదు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యూ ఆర్ ఆల్ హ్యాపీ. దక్షిణ భారత చలచిత్ర మండలి అధ్యక్షునిగా మీరు సాధించినది ఏమిటి, ఒకసారి వివరిస్తారా? ఒక 4 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య సరైన అవగాహన లేక డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు, ప్రొడ్యూసర్సు వాళ్ళు ముగ్గురు ఏ సినిమా విడుదలైనా గొడవలు పడుతూ రెడ్ అనే ఒక మార్క్ వేస్తూ కొన్ని సినిమాలు విడుదల ఆపేస్తూ చాలా గందరగోళంగా ఉన్న స్థితి నుంచి ముగ్గురిని సమన్వయం చేసి ముగ్గురి మధ్య ఒక అవగాహన తీసుకొచ్చి ఏదైతే 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి సంబంధం గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవలు లేకుండా చేశాను. దట్ ఈస్ ద మేజర్ థింగ్ ఐ డిడ్. అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి మధ్య ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే శాటిలైట్కి అమ్మేయడం, టీవీకి అమ్మేయడం, వీడియోకి అమ్మడం ఇలాంటివి జరిగి వాళ్ళు కొన్ని సినిమాలు విడుదల చేయకుండా ఉండడం, ఇలాంటి గొడవలు జరిగేదానికి ఒక సరైన ప్రోగ్రామ్ ఇచ్చి ఒక సినిమా విడుదలైన తర్వాత 2 సంవత్సరాల వరకు వీడియోకి కానీ శాటిలైట్ కానీ ఇవ్వడానికి వీల్లేదని దానికి ఒక అవగాహన తీసుకుని వచ్చి వాళ్ళు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం లేకుండా చేశాం. ఇది మేజర్ థింగ్స్ చేసిన వాటిలో. మూడవది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఈ సబ్సిడీ చిన్న సినిమాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీలు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో చిన్న సినిమాకి ఎంకరేజ్మెంట్ లేదు. అలాంటి ఎంకరేజ్మెంట్ కోసం ప్రయత్నం చేసాం. ఆ ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, కొత్త గవర్నమెంటు. దాని ప్రకారం 24 ప్రింట్లు తీసే సినిమాకి 4 వారాల పాటు ట్యాక్స్ లేకుండా, 24 ప్రింట్లో తీసే ప్రతి సినిమాకి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటట్టుగా, గతంలో 5,000 రూపాయలు ఈ లొకేషన్ ఛార్జెస్ ఉంటే వాటిని 500 రూపాయలకే మార్చేటట్లుగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక అచీవ్మెంట్. ఇవి మేజర్. వీటిని మించి ఈ ఎక్సైజ్ డ్యూటీ మీద, దాని తర్వాత మిగతా ఈ నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉన్న వాటి మీద మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం. వాటన్నింటినీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఐ థింక్ దిస్ ఇయర్, ది పాస్ట్ ఇయర్ ఇస్ అ వెరీ ఆల్మోస్ట్ క్రిటికల్ అండ్ క్రూషియల్ ఇయర్. ముఖ్యంగా 3 సంవత్సరాలకు ఒకసారి ఈ వేజెస్ రివైజింగ్ వస్తుంది. అది ఈ సంవత్సరంలోనే వచ్చింది. దాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. దాసరి గారు, మీరు చేసిన ప్రయత్నాలకు సరిసరి అనాలా, లేక మిమ్మల్ని దాసరి కేసరి అనాలా? ఇక పత్రికలు పెట్టి నిరాశతోనో నిర్దాక్షిణ్యంగానో ఎవరికో అంటగట్టి మీరు బయటకు నడిచి వెళ్ళిపోతే అప్పుల పాలై నిలువ నీడ లేకుండా నడిబజార్లలోకి చేరిన మీ ఉదయం ఉద్యోగుల జీవితాల్లో శాశ్వత రాత్రులే మిగిలాయి. ఇప్పుడు మళ్లీ కొత్త పత్రికల దొంతల్ని జనం మీదకు దొర్లించాలనుకుంటున్న మీరు సినీ కార్మికుల కన్నీళ్లతో పాటు వేలాది పత్రికా మిత్రుల కుటుంబాల కళ్ళనీళ్లు సైతం తుడిచే బరువైన బాధ్యత నెత్తిమీద వేసుకోవాలి. ఈసారైనా ఆ బరువుకు మీరు కుంగిపోకుండా చూసుకోండి.